ఇక మంత్రి సీతక్క హైదరాబాద్ లో పర్యటించారు. గడ్డి అన్నారంలోని వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన గడ్డి అన్నారం మార్కెట్ ను రైతులకు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. పాలకవర్గ సభ్యులు రైతు సంక్షేమ లక్ష్యాలను చేరుకునేలా పనిచేయాలని సూచించారు. మరెన్నో అలంకరించాలని ఆ మాధవుడి అద్భుతమైనటువంటి స్కీములు తీసుకొచ్చి పని చేస్తా ఉంటే అద్భుతమైనటువంటి స్కీములు తీసుకొచ్చి పని చేస్తా ఉంటే ఏడుపు గొట్టులాగా తయారై ప్రతి దాని మీద ట్రోల్స్ చేయడము, తప్పుడు ప్రచారం చేయడము, దాని ద్వారా ఆనందం పొందుతా ఉన్నారు. నేను ఇదే అడుగుతున్నా ఈ బీఆర్ఎస్ నాయకులను, మీకెందుకు రైతులను ఆదుకోవాలని రాలేదు? మీకెందుకు ఆలోచన వడ్లకు సరే మేము సన్న వడ్లకు ఇస్తాం, మీరు సన్నవి కానీ దొడ్డువి కానీ ఒక్క గింజకు కూడా ఎందుకు మీరు బోనస్ ఇవ్వాలనే ఆలోచన రాలేదు? కనీసం మద్దతు ధర కోసం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఉద్యమాలు జరుగుతుంటే మోడీ పంచన ఉన్నారు తప్ప మీరు ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడినా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు గూడు గుడ్డ నీడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చెందాలని కోరుకునే పార్టీ. కాబట్టి ఇవాళ పేదలకు ఉపయోగపడే స్కీములు, రైతులకు ఉపయోగపడే స్కీములను మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. దాని ప్రకారమే ఉచిత బస్సు పెడితే రోజు ఆడిపోసుకున్నారు. ఉచిత బస్సులో ఎర్ర బస్సులలో ఎక్కేది ఎక్కువ 99% పేదవాళ్ళు. కొంతమంది తోటి అనిపిస్తారు మాకొద్దు బస్సు అని. అమ్మ మీకు వద్దంటూ లెక్కకండి, కానీ అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది చేతిలో చిల్లి గవ్వుండదు, ఎక్కడో చుట్టపైన చచ్చిపోయినని తెలుస్తుంది. బస్సు ఎక్కుదామంటే 100 రూపాయలు చేతులు లేకుంటే బస్సు ఎక్కనిచ్చేదా గతంలో?